హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదండి. జైల్లో వీడి పరిస్థితి ఏంటంటే వీడు తెగ ఏడుస్తున్నాడంట. అసలు మామూలుగా కాదు, పగలు ఏడవటం కాదు, అర్ధరాత్రులు కూడా కూర్చుని ఏడుస్తున్నాడంట. వీడి ఫేస్ చూసారు కదా ఫ్రెండ్స్. వీడు ఇలాగా ఈ ఫేస్ వేసుకొని అలాగ ఏడుస్తూ నానా రాద్ధాంతం చేస్తుంటే చెంచల్గూడ జైల్లో ఉన్న ఖైదీలందరూ చెంచల్గూడ జైలుకి ఏదో వింత ప్రాణి వచ్చి వింత వింతగా బిహేవ్ చేస్తుంది అని చెప్పుకుంటున్నారంట. వీడు టాక్ ఆఫ్ ది చెంచల్గూడ జైలు అయిపోయాడనమాట. ఇప్పుడు కర్మ రిటర్న్స్ అనేది ఎలా ఉంటుందో 4 పాయింట్స్లో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫస్ట్ అంటే 2 years ago 2023 May 8th రోజున వీడు మాకు డబ్బులు ఇస్తాను అని చెప్తే నేను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. అప్పుడు రాయదుర్గంలో ఉండేది వాళ్ళ ఆఫీసు. ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము May 8th రోజు. ఆ రోజు వాడు ఏం చేస్తాడంటే అసలు ఫైనల్గా ఆ రోజు ఖచ్చితంగా ఇచ్చేస్తాను, ప్రతిసారి అలాగే చెప్పేవాడు అనమాట. 2022 డిసెంబర్లో ఇవ్వాల్సింది, అప్పటి నుంచి ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నా అని అట్లాగా మే వరకు అలా తిప్పుతూనే ఉన్నాడు. May 8th రోజు ఫైనల్గా ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్తే వాడు లేడు. వాడు ఎప్పుడు ఉన్నాడు అనమాట. నేను అక్కడ రిజిస్ట్రేషన్లో ఉన్నాను, లేకపోతే నేను కేరళలో వైద్యం చేయించుకుంటున్నాను, ఇంకా లేకపోతే హాస్పిటల్లో ఉన్నాను, ఇట్లాంటి స్టోరీస్ అన్నీ చెప్పేవాడు. మేము ఆ రోజు ఏం చేసామంటే మీరు వచ్చేంత వరకు, మాకు డబ్బులు ఇచ్చేంత వరకు మేము ఆఫీస్ నుంచి వెళ్ళము అని చెప్పి కూర్చుంటే వాడు ఫోన్ చేసి మేము జస్ట్ వాడు ఆఫీస్లో రిసెప్షన్ దగ్గర కూర్చుంటాము మేము అని చెప్పాము. మేము అక్కడ ఎవరితో మాట్లాడలేదు. ఎప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళినా కూడా మేము ఏమి గొడవ కూడా చేయలేదు, జస్ట్ మేము కూర్చుంటాం అంతే అని చెప్పాము. దానికి వాడు మాకు ఫోన్ చేసి మీరు ఆఫీస్లో గొడవ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ మీద, నాతోనే నిన్ను జైల్లో పెట్టిస్తాను నేను అని చెప్పాడు. అప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించి అక్కడే ఏడ్చేశాను. వాళ్ళ ఆఫీసు రిసెప్షన్లో కూర్చొని నేను ఏడ్చేశాను. ఏడిస్తే దానికి వాడు ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నా అని మళ్ళీ సీరియస్ అయ్యాడు. ఏడ్చినందుకు వాడికి కనీసం నేను ఒక ఆడ మనిషిని ఇట్లా ఏడిపిస్తున్నాను అని కూడా లేకుండా నేను ఏడ్చానని వాడు మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి మళ్ళీ ర్యాష్గా మాట్లాడాడు. వాడు ఆ రోజు మనీ ఇవ్వలేదు. తర్వాత కూడా ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నా అని చెప్పి వాడు చెప్తూనే ఉన్నాడు. మేము ఆఫీస్కి వెళ్తే వాడు తెలుసా ఫ్రెండ్స్, నేను ఏడ్చినందుకు వాడు దాన్ని కామెడీ చేసి తర్వాత మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాడు ఏమనేవాడో తెలుసా ఫ్రెండ్స్, వాడు ఉండేవాడు కాదు, ఫోన్ చేసి మీరు ఆఫీస్కి వస్తే మా కొలీగ్స్ ఏడ్చే మేడం వచ్చింది అని చెప్తున్నారు అని చెప్పి వాడు నవ్వేవాడు అనమాట ఎగతాళిగా నేను ఏడ్చినందుకు. ఈ చెత్త వెధవ మావి 38 lakhs డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా నన్ను ఏడిపించింది కాకుండా నేను ఏడ్చిన దాన్ని కూడా వాడు అట్లాగా వెటకారం చేసి మాట్లాడాడు. ఆ రోజు వాడు నన్ను జైల్లో పెట్టిస్తానన్నాడు, కానీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాడే జైల్లో ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీడు ఆ రోజు నన్ను ఏడిపించాడు, వీడు ఇప్పుడు రోజు ఏడుస్తున్నాడు. జైల్లో ఉండి వీడు రోజు ఏడుస్తున్నాడు. నెంబర్ 3 ఏంటంటే నేను ఏడ్చినందుకు వాడు నన్ను ఎగతాళి చేశాడు కదా. ఈ రోజున వీడిని చూసి వీడు జైల్లో అట్లాగా పిచ్చి పిచ్చిగా ఏడుస్తుంటే వీడిని చూసి తోటి ఖైదీలు వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాడు ఎగతాళి చేస్తున్నారు వీడిని. 4th పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, 2023లో ఒక ఇన్వెస్టర్ చెప్పారు మాకు, వాళ్ళ వైఫ్ అసలు రాత్రిపూట నిద్రపోకుండా ఇలా కూర్చొని ఏడుస్తున్నారంట. ఇలా అమౌంట్ పోయినాయి వాళ్ళ కష్టార్జితం అని చెప్పేసి. ఎవరికైనా సరే వాళ్ళ కష్టార్జితం పోతే బాధగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. 2022-23లో ఇన్వెస్టర్స్ పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా దారుణంగా ఉండేవాళ్ళం. మేము మెంటల్లీ చాలా చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా బాధగా ఉండేదన్నమాట. ఇప్పుడు కొంచెం ఏదైనా అంటారు కదా ఫ్రెండ్స్, టైం హీల్స్ అని చెప్పేసి కొంచెం మేము ఇప్పుడు ఆ బాధ నుంచి కొంచెం అలవాటు పడి ఇట్లాగా కొంచెం నార్మల్గా ఉండగలుగుతున్నాము. అప్పుడు ఇంకా చాలా దారుణంగా ఉండేది మా పరిస్థితి. అలాగా ఒక ఇన్వెస్టర్ వాళ్ళ వైఫ్ రాత్రిపూట నిద్రపోకుండా కూర్చొని ఏడుస్తుంది అని చెప్పారు. వీడి పరిస్థితి చూడండి ఫ్రెండ్స్, వీడు చెంచల్గూడ జైల్లో ఉండి రాత్రిపూట నిద్రపోకుండా కూర్చొని ఏడుస్తున్నాడు. వీడు ఆవిడ ఏడ్చింది కదా, అంతా వీడు ఏడుస్తున్నాడు ఇప్పుడు. ఇట్లాగా వీడు మమ్మల్ని వాళ్ళని ఇట్లా ఒకళ్ళని ఇద్దరిని కాదు ఫ్రెండ్స్, కొన్ని 100 మందిని ఏడిపించాడు వీడు. దానికి వీడు చాలా చాలా అనుభవించాల్సింది ముందు ఇంకా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.